థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీడియాతో సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అట్లానే కిడ్నాపింగ్ కేసెస్ కూడా 324 నుంచి 166 కి మనము డౌన్ కావడం జరిగింది. సో దిస్ ఈజ్ బేసిక్లీ చాలా మందికి మనం అవేర్నెస్ తీసుకోవడం వల్ల మన సీ టీమ్స్ కావచ్చు, మన ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు చాలా ఒక మంచిగా ప్రజల ఒక అవేర్నెస్ తీసుకోవడంతో చాలా మనము ఈ ఒక నేరాన్ని కూడా తగ్గించడం జరిగింది. అట్లానే ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ కూడా ఏమేమో రికవరీ రేట్ ఉంది, అది కూడా బాగా పెరగడం జరిగింది. లాస్ట్ టైము 46% మన రికవరీ రేట్ ఉంటే ఈసారి 61%కి అది పెరగడం జరిగింది. సో దీని వల్ల కూడా మనము మన ఆఫీసర్స్ చాలా అంటే బయట గ్యాంగ్స్ కావచ్చు, మన నేరంలో ప్రాపర్టీ ఆఫెన్స్ లేని వాళ్ళందరూ కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. అట్లానే మనము ఈ ఒక కోర్ట్ మానిటరింగ్ కోసము మన దగ్గర ఒక మంచి సిస్టమ్ ఉంది, ఆల్రెడీ స్ట్రాంగ్ ఒక రోబస్ట్ సిస్టమ్ ఉంది. దాన్ని కూడా మనం ఇంకా రోబస్ట్గా చేయడానికి కూడా మన ఆఫీసర్స్ కూడా కసరత్ చేయడం జరుగుతుంది. కన్విక్షన్ కూడా చాలా అంటే చాలా గణనీయంగా మనము ఇంక్రీజ్ కావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము 3904 కన్విక్ట్ అయితే ఈసారి 4463 మంది, పోయిన సంవత్సరము 3904 మంది కన్విక్షన్ అయితే ఈసారి 4463 మందికి కన్విక్షన్ రావడం జరిగింది. ఇంకోటి సమస్య ప్రజలకి ప్రజలందరికీ సంబంధించిన సమస్య ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది పైన మన ఆఫీసర్స్ కూడా చాలా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసు చాలా మంచిగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తూ ఈసారి కూడా మనము రోడ్ యాక్సిడెంట్స్ కూడా బాగా తగ్గడం జరిగింది. మనం ఆల్మోస్ట్ 3,058 నుంచి 2,679కి తగ్గడం జరిగింది. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 301 నుంచి 294 దాకా రావడం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఫస్ట్ నుంచి కూడా మీరందరూ కూడా తెలుసు, చాలా సంవత్సరాల నుంచి కూడా మనము దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈసారి ఆల్మోస్ట్ లాస్ట్ టైము 59,572 నుంచి ఈసారి 49,732కి తగ్గడం జరిగింది. చాలా అంటే చాలా తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ వి హావ్ అబౌట్ 20 రిడక్షన్ ఇన్ దిస్ వన్. సో వచ్చే రోజు ఇంకా ముఖ్యంగా ఈ ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ ఒక టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయంలో కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. చాలామంది ఈ మధ్యలో కూడా నేను చెక్ చేసినప్పుడు చూశాను, ఇంకా చాలామంది ఏదో లైట్గా తీసుకుంటున్నారు. కానీ మీ సంవత్సరము మీ యొక్క కొత్త సంవత్సరము ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలి, కానీ 4 గోడల మధ్యలో ఉండొద్దు. మెమొరబుల్ మిజరబుల్గా చేసుకో. శ్రీశైలంలో భద్రత కోసం డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు.